ఇది లేదంటే ఆయన కళ ఆవిరైపోయినట్టే. ఇప్పటికిప్పుడు డిజైన్ చేయలేం కదండి. అందుకే మీ మేలుని నేను మర్చిపోలేను. చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకు చామంతి? కష్టపడిందెప్పుడూ మన నుంచి పోదు. ఒకరి కష్టాన్ని కాజేయాలనుకున్నా అది కుదరదు. దేవుడు ఎప్పుడు ఎవరో ఒక రూపంలో వస్తాడు. మీ రూపంలోనే వచ్చాడండి. అదిగో మళ్ళీ నిజమే కదండి. నిజాయితీతో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగదు. మిమ్మల్ని చూస్తుంటేనే మీ మనసు ఎంత స్వచ్ఛమైందో తెలుస్తుంది. మనిషిని చూడగానే చెప్పేయగలరా? ఏమో మరి, మనిషిని చూడగానే వాళ్ళ స్వభావం ఏంటో వాళ్ళ గుణమేంటో తెలిసిపోతూ ఉంటుంది. అలానే ఈ డ్రెస్ కాజేసిన వాళ్ళని కూడా చూడగానే కనిపెట్టేస్తుంటారు కదా? మేబీ. అసలు డ్రెస్ని కూడా కాజేసే దొంగలుంటారా? నాకు తెలిసి మిమ్మల్ని ఓడించడానికి ఎవరో ప్లాన్ చేశారని అర్థమవుతుంది. కానీ ఈ కాంపిటీషన్లో మీరే గెలుస్తారని నాకు అనిపిస్తుంది. అందుకేనేమో ఈ డ్రెస్ మళ్ళీ మీ దగ్గరికే తిరిగొచ్చింది. సో నిరుత్సాహపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఎందుకో మీ మాటలు వింటుంటే మా బాబుగారే గెలిచేస్తారు అన్న ఆనందం కలుగుతోంది. మీ బాబుగారంటే మీకంత ఇష్టమా? చాలా అండి. ఆయన చాలా మంచివారు, మనసున్న మహారాజు. తెలుస్తుంది. మీ రాజే కాంపిటీషన్ కింగ్ అయితే. థ్యాంక్స్ జగద్దాత్రి గారు, మీ మాట ఫలించాలి. వస్తాను. ఎక్కడున్నాను నేను? మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. పల్లవి అమ్మ గొంతులా ఉంది అంటే ఎవరో ఆమెను కిడ్నాప్ చేశారా? వెంటనే కాపాడాలి. విసిగించొద్దని చెప్పాగా. విసిగిస్తే చంపేస్తా. సైలెంట్గా కూర్చో. రామచంద్ర గారు, మీరిక్కడ? అవన్నీ నేను తర్వాత చెప్తానమ్మా, మీరండి. ఏంట్రా ఇదేదో మీ ఇల్లన్నట్టుగా వచ్చేసి రమ్మంటున్నావు? చేస్తావు రరే. ఓ, ఇప్పుడు తనని వదలకపోతే మీరు నా చేతుల్లో చేస్తారు. అబ్బా సరే, చంపురా, చూస్తాను. చంపేయ్. అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. ఏంట్రా వెళ్ళేది? రామచంద్ర గారు, మరి మీరు? అమ్మా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నాకేం కాదు, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ అంకుల్. చామంతి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
ప్రేమ్ పల్లవి గారిని తీసుకురావడానికి వెళ్ళారు. ఏరి వస్తున్నారు సార్, వచ్చేస్తారు సార్. ఇంకెప్పుడమ్మా వచ్చేది? ప్రమోద్ గారు, ఇప్పుడే మీకు చెప్పేస్తున్నాను, తర్వాత నన్ను అనొద్దు. ఇంకో 6 గంటలో ఆ 4 పార్టిసిపెంట్స్ది అయిపోతుంది. ఆ లోపు రాలేదంటే మిమ్మల్ని ఎలిమినేట్ చేసి ఆ 4లో ఒకరిని విన్నర్గా అనౌన్స్ చేస్తాం. అది కాదు కమల్. మరి వెయిట్ చేస్తూ కూర్చోలేం కదా, వేరే ఆప్షన్ లేదు. సారీ ప్రమోద్. చామంతి ఏంటిది? ఆవిడ రానని ముందే చెప్పుంటే వేరే మోడల్ని మాట్లాడేవాడిని కదా. పల్లవి గారు వస్తాననే చెప్పారు సార్. ఏరమ్మా మరి? ఇది గనక మనం పార్టిసిపేట్ చేయలేదంటే నేను చాలా షేమ్గా ఫీల్ అవుతాను. ప్రేమకిచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా తిరిగి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సార్ సార్ అది కాదు సార్. ఏమవుతుంది? నా మనసేదో కీడు శంకిస్తోందే. సార్, పల్లవి గారు ఫోన్ సిగ్నల్స్ చివరిగా ఇక్కడే కట్ అయ్యాయని చెప్పారు సార్. ఇక్కడ ఎస్ అంటే పల్లవిని ఈ పరిసరాల్లోనే దాచుంటారా? సార్, మీరు అటెత్తుకండి, మేము ఇటెత్తుకుతాం. సరే. ప్రతిసారి లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి జరిగి నేనొక లూజర్ లానే కదా మిగిలిపోతున్నాను. సార్. ఏం రాజన్న, పల్లవి కోసం వెతుకుతున్నారా? అవును సార్, కనిపెట్టేస్తాం. నువ్వంత పని చేయొద్దని చెప్పడానికే చేశాను. వెతుకుతున్నాము, ఇంకా దొరకలేదనేసే చెప్పు. ఆ పల్లవే వచ్చేస్తుంది. సరేనా? అంటే ఇది కూడా నా పనే రాజా. ఏం చేయను, తప్పట్లేదు. గాడ్ ఈజ్ గ్రేట్. నువ్వు మాత్రం చెప్పించేసాయి. అలాగే సార్. ఉంటాను. చామ్, పల్లవి ఎక్కడుందో ఇంకా తెలియలేదు. బాబు, ఇక్కడ కమల్ గారు ప్రమోద్ గారు ఊరుకోవట్లేదు.